Now with 4G. Namaste, welcome to Business Weekend. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగానికి సేవా పన్ను పెంపు మరింత భారం కానుంది. సర్వీస్ ట్యాక్స్ ను 14% పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బిల్డర్లను సైతం భయపెడుతోంది. వచ్చే నెల 1 నుంచి పెరగనున్న సర్వీస్ ట్యాక్స్ బిల్డర్లతో పాటు కొనుగోలుదారులపైన మరింత భారం మోపబోతోంది. జూన్ 1 నుంచి సేవా పన్నును 12.36% నుంచి 14% పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే ₹1 కోటి వరకు విలువైన భవన నిర్మాణాల అమ్మకాలు, కొనుగోళ్లపై సర్వీస్ ట్యాక్స్ సైతం 3.09% నుంచి 3.5%కి పెరగబోతోంది. అంతకు మించి విలువైన నిర్మాణాలపై విధించే సర్వీస్ ట్యాక్స్ సైతం 3.71% నుంచి 4.20%కి పెరుగుతుంది. దీంతో 25 లక్షల రూపాయల విలువైన ఫ్లాట్ పై అదనంగా దాదాపు ₹10,250 వరకు, ₹2 కోట్ల విలువైన ఫ్లాట్ కొంటే ₹98,000 వరకు అదనపు భారం పడనుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న రియల్ ఎస్టేట్ రంగానికి ఈ నిర్ణయం ఒక గుదిబండలా మారిందని తెలుగు రాష్ట్రాల్లోని బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంగా ఎదుగుతున్న ఆదిపట్ల, ఐటీ కేంద్రంగా మారుతున్న గచ్చిబౌలి ప్రాంతాల్లో కొద్దిగా నిర్మాణ రంగం ఊపందుకున్నప్పటికీ నగరంలోని మిగతా శివారు ప్రాంతాల్లో ఇప్పటికీ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కుకట్పల్లి, నిజాంపేట ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు కట్టిన బిల్డర్లు ఇప్పటికీ సమస్యల్లోనే ఉన్నారు. అలాగే నవ్యాంధ్ర రాజధానికి చేరువలోని విజయవాడలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. స్థానికంగా భూముల ధరలు కొండెక్కడంతో బిల్డర్లు ఎవ్వరూ కొత్త వెంచర్లు ప్రారంభించేందుకు సాహసించడం లేదు. వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీని అమలు చేస్తామని చెప్తూ ఇంతలోనే సర్వీస్ ట్యాక్స్ రేటు పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సర్వీస్ ట్యాక్స్ పెంపుతో కొనుగోలుదారులకు మరింత డిస్కౌంట్ ఇవ్వక తప్పదని బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద పెరగనున్న సర్వీస్ ట్యాక్స్ బిల్డర్లతో పాటు కొనుగోలుదారులపైన భారం మోపబోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ అంతకంతకు తగ్గుతోంది. ఈ ఏడాది తొలి 3 నెలల్లో అమ్మకాలు 11.3% తగ్గాయని ప్రముఖ పరిశోధన సంస్థ ఐడీసీ వెల్లడించింది. చైనా మార్కెట్లో మొబైల్ అమ్మకాలు నీరసించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో డీలా పడ్డాయి. ట్యాక్స్ విధానంలో మార్పులు, చైనా నుంచి సరఫరాలు ఒక మోస్తరుగా ఉండడంతో దేశీయంగా స్మార్ట్ ఫోన్ విక్రయాలు అమాంతం తగ్గాయి. చాలా మటుకు కొత్త హ్యాండ్సెట్స్ గత ఏడాది చివరి త్రైమాసికంలోనే వచ్చేయడంతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మొబైల్స్ మోడల్స్ పై ఆసక్తి తగ్గింది. చైనాతో పాటు భారత్ లోనూ అమ్మకాలు మందకొడిగా ఉండడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన స్మార్ట్ ఫోన్లపై కస్టమర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వృద్ధి రేటు సింగిల్ డిజిట్ కు పరిమితమైందని ఐడీసీ వెల్లడించింది. వచ్చే 5 ఏళ్లలో చైనాలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 29.73% నుంచి 23.88%కి తగ్గనుండగా, ఇదే సమయంలో అమెరికాలో 11.81% నుంచి 9.49%కి పరిమితం కానుంది. కానీ ఇండియాలో ప్రస్తుతం 7.61% స్థాయిలో ఉన్న స్మార్ట్ ఫోన్ల వాటా 2019 నాటికి 13.29%కి ఎగబాకనున్నదని ఐడీసీ తెలిపింది. వచ్చే నెల 2న రిజర్వ్ బ్యాంక్ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జరగనున్న రెండో సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తీసుకోబోయే నిర్ణయాలపై ఆర్థికవేత్తలు, కోశాధికారులు, ఫండ్ మేనేజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత పరిస్థితులు సానుకూలంగానే ఉండడంతో ఈ సమీక్షలో వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించొచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చట్టబద్ద ద్రవ్య నిష్పత్తి, ఎస్ఎల్ఆర్ అలాగే సిఆర్ఆర్ లో మార్పు ఉండకపోవచ్చని, అయితే రెపో, రివర్స్ రెపోలు మాత్రం 0.5% తగ్గే అవకాశాలున్నాయి. ఈ ఏడాది సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం పెరిగితే వచ్చే సెప్టెంబర్లో మరో దఫా
వడ్డీ రేటులో కోత విధించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీ అభిమాన న్యూస్ ఛానల్ TV5 ఆధ్వర్యంలో మరో ఇన్వెస్టర్ సమ్మిట్ ఇవాళ సాయంత్రం జరగనుంది. ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, ఫైనాన్షియల్ పోర్టల్, paisaxpaisa.com ల సంయుక్త భాగస్వామ్యంతో TV5 ఇన్వెస్టర్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్, పర్సనల్ లోన్స్ తదితర అన్ని రకాల రుణాలపై సమ్మిట్ లో అవగాహన కల్పించనున్నారు. అలాగే స్టాక్ మార్కెట్లపై అనలిస్టులను ప్రత్యక్షంగా ప్రశ్నించి మీ సందేహాలకు సమాధానం తెలుసుకోవచ్చు. హైదరాబాద్ ఫ్యాబ్సీ భవన్ లోని KLN ప్రసాద్ ఆడిటోరియంలో జరిగే ఇన్వెస్టర్ సమ్మిట్ కు ప్రవేశం ఉచితం. ఈ సమ్మిట్ కు హాజరు కావడానికి 9959555609, 9959555619 నంబర్లకు ఫోన్ చేసి మీ పేరును రిజిస్టర్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్, పర్సనల్ ఫైనాన్స్, స్టాక్ మార్కెట్స్, లోన్స్ వీటన్నిటిపైన మీకు సందేహాలు ఉన్నాయా? వీటి మీద అవగాహన కల్పించడం కోసమే TV5, paisaxpaisa.com మరియు ICICI మ్యూచువల్ ఫండ్ సంయుక్తంగా ఇన్వెస్టర్ సమ్మిట్ మీ ముందు తీసుకొస్తుంది. ప్రతి నిత్యము కూడా ప్రతి జీవితంలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి దాటేటప్పుడు అది సింగిల్గా ఉండి జాబ్ చేస్తున్నారు, లేకపోతే కొత్తగా పెళ్ళయింది, లేకపోతే ఇప్పుడే పిల్లలు పుట్టారు, లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పిల్లలు కాలేజ్కి వెళ్తున్నారు, రిటైర్మెంట్ ఏజ్. ఇవి జీవితంలో వివిధమైనటువంటి దశలు. ఈ ప్రతి దశలో కూడా ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఈ సమ్మిట్ అనేది ఏ దశలో ఉన్నా కూడా మీ అందరికీ కూడా అవసరమైనటువంటి ఉంటుంది. దీంట్లో మీ ప్రతి దశలో ఒక వివిధ రకమైనటువంటి అవసరాలు ఉంటాయి. వాటన్నిటి కూడా మీకు సమాధానాలు, సూచనలు, సలహాలు, అలాగే మీరు కనుక మీ డాక్యుమెంట్స్ అంటే అట్లీస్ట్ మీ KYC, మీ ఇన్కమ్ ప్రూఫ్ కనుక తెచ్చినట్లయితే మీకు లోన్ శాంక్షన్ అవుతుందా లేదా, లేకపోతే మీకు లోన్ శాంక్షన్ అయితే ఎంత అవుతుంది అక్కడికక్కడే మీకు స్పాట్లో ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాంతోపాటుగా మీకు ఆ సిబిల్ స్కోర్ కూడా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా మీరు మీ KYC అంటే మీ ID ప్రూఫ్, మీ అడ్రస్ ప్రూఫ్, అలాగే మీ ఇన్కమ్ ప్రూఫ్ కనుక తీసుకొచ్చినట్లయితే మీకు అక్కడికక్కడే మీకు తెలియజేయబడుతుంది. దాంతోపాటుగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్సా, స్టాక్ మార్కెట్సా, దేంట్లో పెట్టాలి, ఏ ఫండ్లో పెట్టాలి, ఎక్కడ ఉంది, ఏంటి. సో వీటన్నిటిలో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఎవరైనా సరే ఒక సంపద సృష్టించాలనుకున్న వాళ్ళకి ఇవాళ నా దగ్గర ₹1,00,000 లేవు, కానీ నేను నెలకి 5,000, 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయగలను. అలాంటి వారికి షేర్ మార్కెట్లో పెట్టగలిగిన వాళ్ళు పెట్టుకోవచ్చు, పెట్టలేని వాళ్ళు 5,000 రూపాయలతోటి సేవింగ్స్ చేసుకుంటూ 10 నెలల్లో 50,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అలాగే 20 నెలల్లో ₹1,00,000 అవుతాయి. కానీ ఇది లాంగ్ టర్మ్లో మీకు ₹1,00,00,000 ఎలా సంపాదించుకోవాలి, కంపల్సరీ కావాల్సినటువంటి రిటైర్మెంట్ కార్పస్ని కానీ లేకపోతే పిల్లల విద్యా అవసరాల గురించి కానీ ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి అవగాహన అనేది మీకు కల్పించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈక్విటీ మార్కెట్స్ దానికి ప్రముఖ అనలిస్ట్ అయినటువంటి మన కుటుంబరావు గారు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మార్కెట్స్ ఈ టైంలో ఏం చేయాలి, ఏది కొనుక్కోవాలి, ఏది ఎగ్జిట్ అవ్వాలి, లేకపోతే ఈక్విటీ మార్కెట్స్లో చేసే వాళ్ళకి వారికి కూడా కుటుంబరావు గారు సలహాలు, సూచనలు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. తెలుగు రాష్ట్రాల్లో రేమండ్ లెనిన్ ఫ్యాబ్రిక్ శ్రేణి ఉత్పత్తులను విడుదల చేస్తుంది. వచ్చే 2 ఏళ్ల కాలంలో ఫ్యాబ్రిక్ వ్యాపారంలో లెనిన్ ఫ్యాబ్రిక్ వాటాను 10 నుంచి 15% చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రేమండ్ లిమిటెడ్ బ్రాండెడ్ షర్టింగ్ బిజినెస్ హెడ్ రాజు బజాజ్ చెప్పారు. షూటింగ్స్, షర్టింగ్ లో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న రేమండ్స్ తాజాగా లెనిన్ తో వినియోగదారులకు మరింత చేరువవుతోందని అన్నారు. Fiber which is very much in fashion and very much suitable for the Indian climate is being launched by Raymond, and Raymond sees a lot of potential going forward in terms of its growth coming through linen shirtings and suitings. Linen is a fiber which is traditionally known as a royal fiber, and which is very and which absorbs moisture, is actually eminently suitable for a tropical climate like India. And with Raymond's brand equity
and the trust that the consumers have in this brand for over 9 decades, I think linen would also be one of the big growth drivers for the company going forward. మహీంద్రా కంపెనీ XUV 500 స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ కొత్త వేరియంట్ ను మార్కెట్ లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ లో ఎలక్ట్రిక్ సన్ రూఫ్, పుష్ బటన్ స్టార్ట్, 6 విధాలుగా అడ్జస్ట్ చేసుకునే సీట్లు తదితర ప్రత్యేకతలున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా SUV మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆశిష్ మాలిక్ తెలిపారు. ఈ అప్డేటెడ్ వెర్షన్ లోని ఎంట్రీ లెవెల్ వేరియంట్ W4 హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ధర 11,30,000 రూపాయలుగా ఉందని, హై ఎండ్ వేరియంట్ W10 ధర 16 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఆయన అన్నారు. The new age XUV 500 comes with more bold and premium new front exterior styling. We've got new headlamps, projector static bending headlamps with new light guides. We also have new window chrome lining. We've got new alloy wheels on the exterior, a new bumper, a new grille with chrome inserts. We've got very high-tech new age features in the new variant. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే వచ్చే వారం ఏ స్టాక్ ను కొనుగోలు చేయాలనే అంశంపై మార్కెట్ అనలిస్ట్ కుటుంబరావు గారి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. 3 వారాల లాభాల తర్వాత గత వారం మార్కెట్స్ మార్జినల్ గా నష్టపోయినాయి. వారం ఆరంభంలో మొత్తం అన్నమాట నష్టాలు చవి చూసినా శుక్రవారం నాడు వచ్చిన ర్యాలీ తోటి చాలా వరకు నష్టాల నుంచి తేరుకోగలిగింది మార్కెట్. బట్ స్టిల్ బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అనమాట 0.8% అనమాట లోవర్గా క్లోజ్ అయినాయి. ఓవరాల్గా గత వారం మార్కెట్స్ని కన్సర్న్ చేసిన ఇష్యూ కూడా అనమాట క్లియర్లీ తిరిగి FII సెల్లింగ్. ఎందుకంటే మ్యాట్ ఇష్యూ మళ్ళీ తెర మీదకి రావటం అండ్ ఇన్ఫ్యాక్ట్ సెబీ కూడా చెప్పడం అనమాట మ్యాట్ ఇష్యూని తొందరగా రిజాల్వ్ చేయకపోతే FII ఇన్ఫ్లోస్ పైన ఇంపాక్ట్ ఉండొచ్చు అని చెప్పేసి ఏ మాట అయితే అన్నారో దాన్ని మార్కెట్ ప్రభావితం కూడా అవటం చూసాం. సెక్టార్స్ వైజ్ చూస్తే కనుక ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్ అండ్ బ్యాంక్సే కాస్త మార్కెట్ నిలబెట్టినాయి అని చెప్పేసి అని అనుకోవచ్చు. క్యాపిటల్ గూడ్స్లో కూడా కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది. వేరస్ కంటిన్యూస్గా డ్రాగ్ చేస్తున్న మెటల్స్ గత వారం కూడా వీక్గానే పెర్ఫామ్ చేయటం మనం చూసాం. ఓవరాల్గా మాత్రం మార్కెట్స్ కాస్త రేంజ్ బౌండ్ కన్సాలిడేషన్ మోడ్లో ఉన్నాయి. అయితే వీకెండ్కి వచ్చేసేపాటికి కొంచెం పాజిటివ్ ట్రెండ్ కనిపించింది శుక్రవారం ర్యాలీతోటి. పైగా సూచికలు అన్నీ కూడా అనమాట ట్రెండ్ లైన్ పైన ఉండటం మూలన. కాబట్టి ఇండెక్స్ టెక్నికల్స్ చూస్తే క్లియర్లీ 27,800 పైన ఉన్నంతసేపు సేఫ్టీనే ఉందన్నమాట సెన్సెక్స్కి. అదేవిధంగా నిఫ్టీకి కూడా 8425 పైన ఉన్నంతసేపు సేఫ్టీనే ఉంది. అయితే క్లియర్లీ 2 లెవెల్స్ వాచ్ చేయమంటాను. 27,500 సెన్సెక్స్ పైన అండ్ 8,350 నిఫ్టీ పైన అనమాట. ఈ లెవెల్స్ కింద కనుక ట్రేడ్ అవటం మొదలైతే కపుల్ ఆఫ్ సెషన్స్ క్లోజ్ అయితే ఒక మీడియం టర్మ్ డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఓవరాల్గా అనమాట వచ్చే వారం ప్రధాన అంశాలు అనమాట మార్కెట్ని ప్రభావితం చేయగలిగాయి. RBI మీటింగ్ ఉంది. అయితే వడ్డీ రేట్లు తగ్గుతాయని బాగా ఆశలు అనమాట ఆల్రెడీ మార్కెట్లో నెలకొన్నాయి. అయితే క్లియర్లీ దీనిపైన డిసప్పాయింట్మెంట్ అంటే వస్తే కనుక మార్కెట్ కరెక్ట్ కావచ్చు. అయితే క్లియర్గా చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి వచ్చిన డేటాని బట్టి చూస్తే ఇన్ఫ్లేషన్ తగ్గుముఖంలో ఉంది. IIP అనుకున్నంత గ్రోత్ రావట్లేదు. కాబట్టి అనమాట RBI ఒక బోల్డ్ స్టెప్ తీసుకుని 50 బేసిస్ పాయింట్స్ వరకు రేట్ కట్ ఇస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్గా మాత్రం మార్కెట్స్ యాజ్ ఆఫ్ నౌ కన్సల్టేషన్ మూడ్లోనే ఉన్నాయన్నమాట. స్టాప్ లాస్ పెట్టుకుని ఉన్న పొజిషన్స్ అయితే హోల్డ్ చేయమని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ స్టాక్స్ అనమాట బై అండ్ డిక్లైన్ సజెస్ట్ చేస్తున్నాం. ఆ స్టాక్స్ L&T, ONGC, PPCL, GSPL, భారతి, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, BHEL. అదే కొన్ని స్టాక్స్ సెల్ ఆన్ ర్యాలీస్ అంటున్నాం. ఆ స్టాక్స్ సిప్లా, సన్ ఫార్మా, గ్లెన్మార్క్, చంబల్ ఫెర్టిలైజర్, టాటా మోటార్స్, JSPL, టాటా స్టీల్, వేదాంత, DLF. స్పెసిఫిక్ స్టాక్స్కి వస్తే 2 స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ స్టాక్ అనమాట సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్, సౌత్ ఇండియా బేస్డ్ బ్యాంక్ అనమాట, కుంభకోణం హెడ్ క్వార్టర్స్ తోటి. ఇది వరకు కుంభకోణం బ్యాంక్ అని చెప్పేసి అనేవారు కూడా. అయితే స్మాల్ బ్యాంక్ అయినా కూడా అనమాట వెల్ మేనేజ్డ్ అనమాట, హై రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఉంది, ప్లస్ లోవర్ NPS ఉన్నాయన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఈ బ్యాంక్ మిగతా రీజనల్ బ్యాంక్స్ అంటే సౌత్ ఇండియన్ బ్యాంక్స్ కంటే కూడా కాస్త హయ్యర్ PE మల్టిపుల్ కూడా ఉండటం మనం చూసాం. రీసెంట్ రిజల్ట్స్ని బట్టి కూడా చూస్తేనమాట ఓన్లీ మార్జినల్లీ తగ్గిందనమాట ప్రాఫిట్, ఎందుకంటే హై ప్రొవిజనింగ్ చేశారు కాబట్టి. బట్ డెఫినెట్లీ మిగతా సూచికలు చూస్తే కనుక బ్యాంక్ పెర్ఫార్మెన్స్ పారామీటర్స్ కంపెనీ చాలా ఎక్స్ట్రీమ్లీ బాగా చేసింది. అదర్ ఇన్కమ్, ఫీస్ బేస్డ్ ఇన్కమ్ కూడా బాగా పెరగటం చూసాం. కాబట్టి
52-week హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నా కూడా ఈ స్టాక్ని ఎవ్రీ డిక్లైన్స్లో బై చేయమని చెప్తున్నాం. డబుల్ సెంచరీ కొట్టడానికి ఎక్కువ నెలలు కూడా పట్టదు ఈ స్టాక్ అని చెప్పేసి అని అనుకుంటున్నాం. సెకండ్ స్టాక్ మేము రికమెండ్ చేస్తుంది అసాహి ఇండియా గ్లాస్ లిమిటెడ్ అనమాట. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ద కంట్రీ. ఆటోమోటివ్ గ్లాస్లో ఈ కంపెనీకి మార్కెట్ లీడర్షిప్ ఉంది. అదే ఆర్కిటెక్చరల్ గ్లాస్ అంటే కన్స్ట్రక్షన్కి, బిల్డింగ్స్కి, ఇటుకి వాడే గ్లాస్లో కూడా మంచి మార్కెట్ షేర్ ఉంది. ఆటోమోటివ్ గ్లాస్లో నియర్లీ ఎవ్రీ టైప్ అనమాట ఆఫ్ గ్లాస్ ఈ కంపెనీ తయారు చేస్తుంది. ఆర్కిటెక్చరల్ గ్లాస్లో కూడా అనమాట ఆల్ వెరైటీస్, ఫ్రాస్టెడ్ అవనివ్వండి, ఇటు హీట్ రిడక్షన్ అవనివ్వండి, ఇవన్నీ కూడా తయారు చేస్తుంది. ప్లస్ రీసెంట్లీ ఎక్కువ డిమాండ్ అవుతున్న రీన్యూవబుల్ ఎనర్జీ కంపెనీస్ కూడా సోలార్ గ్లాస్ కూడా ఈ కంపెనీ తయారు చేస్తాం. పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా చూస్తే గత 2 quartersలోనమాట క్వార్టర్ ఆన్ క్వార్టర్ బాగా ఇంప్రూవ్మెంట్ చూపించారు. టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ కూడా వచ్చింది. ప్లస్ ఎంఎన్సీ స్టాక్ అనమాట. ఎట్ సమ్ పాయింట్ అనమాట డీలిస్టింగ్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఈ స్టాక్ ఎవ్రీ డిక్లైన్లో బై చేయమంటున్నాం. స్టాక్ కెన్ ఈజీలీ గివ్ 100 to 125 రూపీస్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అనమాట. ప్రెషియస్ మెటల్స్కి వస్తే కనుక గత వారం చాలా డల్ వీక్ అని చెప్పేసి అనాలి. ఎక్స్ట్రీమ్ స్మాల్ రేంజ్లో మూవ్ అయినాయి. అదేవిధంగా బేస్ మెటల్స్ కూడా చాలా ఫ్రెజైల్గా, వీక్గా కనిపించినాయి. బట్ డెఫినెట్లీ బయింగ్ ఇంట్రెస్ట్ మాత్రం ఇంకా ఎమర్జ్ కావట్లేదు, బోత్ ప్రెషియస్ మెటల్స్లోను బేస్ మెటల్స్లోను. కాబట్టి ఓన్లీ రేంజ్ బౌండ్ యాక్టివిటీ ఉంది కాబట్టి ట్రేడర్స్కి అనమాట అనుగుణంగా ఉన్నా కూడా కాస్త స్మాల్ పొజిషన్స్ తోటే ట్రేడ్ చేయమని చెప్పేసి సజెస్ట్ చేస్తాం. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు TV5.